దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూన్ 2వ తేదీ లేఖన భాగము యోహాను సువార్త 13వ అధ్యాయము 1-17 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 1వ వచనము, దేవుడు మనలను ఆయన యందు విశ్వాసముంచిన వారిని తన వారిని ఆయన అంతం వరకు ప్రేమించును. అవునండి, దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నాడు. నువ్వు ఎప్పుడైతే మత్తయి సువార్త 1:21 ప్రకారము తన ప్రజలు వారి పాపముల నుండి నేను వారిని విడిపిస్తాను అనగా పాప క్షమాపణ కలుగజేస్తాను. యోహాను సువార్త 1:12 ప్రకారము ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన యొక్క బిడ్డలు. అవును, మనం పాప క్షమాపణ పొందినప్పుడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు మనల్ని శాశ్వతంగా ప్రేమించుతున్నాడు. అవును, పేతురు భక్తుని కూడా యేసు ప్రభువారు అడుగుతున్నాడు, ఏమని? నువ్వు నన్ను ప్రేమించుతున్నావా అని యోహాను సువార్త 21వ అధ్యాయంలో తెలియజేసినప్పుడు, ప్రభా నేను ప్రేమించున్నాను, అది నీకు తెలుసు అని ముమ్మారు అడిగినప్పుడు మరి అతడు విసుక్కున్నాడు. కానీ పేతురు జీవితంలో కూడా అబద్ధం ఆడినా తిరిగి పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు బాగా గమనించండి, పేతురుని ప్రేమించి పరిచర్య ఇచ్చాడు. ఘనమైన పరిచర్య పేతురు గారు చేశాడు. అవును, ఈ దినం నువ్వు తప్పిపోయినా మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరకు వస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయములో మరి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి అతన్ని ప్రేమించి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. తిరిగి తనకి కుమారుడు స్థానం ఇచ్చాడు. నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నువ్వు బలహీనత ఉంటే ఇప్పుడే ప్రభువుని దగ్గరికి రా. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే ఆయన ప్రేమకు అంతము లేదు. ఆయన స్వచ్ఛందంగా ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమకు హద్దులుండవు. కనుక దయచేసి దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన్ని ప్రేమిస్తే పాపక్షమాపణతో పాటి నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుచున్నాను. దావీదు అనేకమైన యుద్ధాలు చేశాడండి. దగ్గరగా 52 యుద్ధాలు చేసినప్పుడు మరి అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను అని వాక్యం సెలవిస్తుంది. అవును, సౌలు చేతిలో నుండి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుంచి దేవుడు తన కాపాడటానికి కారణం దావీదు దేవుని ప్రేమించాడు. కనుక నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమించు. ఆయన శాశ్వతమైన ప్రేమలో నువ్వు నిలిచి ఉందుగాక. ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూసినట్లయితే 2వ వచనము, ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అప్పగించాలని సాతాను అతని హృదయములో ఆలోచన పుట్టించును. అవునండి, ఈ లోకంలో మానవుడికి స్వతహాగా ఆలోచనలు వస్తాయి మెదడు ద్వారా. అలాగనే దురాత్మ ద్వారా కూడా ఆలోచనలు వస్తాయి. తప్పు చేయనిపిస్తుంది. ఆ వెండి నాణ్యాలు తీసుకో, ఆ 30 వెండి నాణ్యాలు తీసుకో, ఆ యేసు ప్రభుని అప్పచెప్పు అనేసి హృదయంలో ఆలోచన పుట్టించింది, దూర ఆలోచన. దానిని దేవుడి దగ్గర ఒప్పుకోలేకపోయాడు, పశ్చాత్తాపడలేకపోయాడు. అందుకే సాతాను యొక్క ఆలోచనని తీసుకున్నాడు. చివరికి అతడు ఏమైపోయాడు అంటే ఉరిపోసుకొని చనిపోయాడు. అవునండి, సాతాను మన హృదయాన్ని ప్రేరేపిస్తాడని అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో కూడా అననీయ సప్పిరాలు కూడా తాను అమ్మిన ఆస్తిలో ముందు ఇస్తామని చెప్పి తర్వాత కొంత దాచుకున్నారు. దాచుకున్న వారు వర్ధిల్లరండి. అతిక్రమను దాచిపెడితే వర్ధిల్లం, కానీ వాటిని ఒప్పుకొని విడిచినప్పుడు కనికరం పొందుకుంటాం. అవును, మనం దాచుకోకుండా దేవుడి దగ్గర ఒప్పుకున్న మన ప్రతి ఆలోచనను చెరపట్టి దేవుడి ముందు పెడితే దేవుడు ఆలోచన చెదరగొడతాడు. అవును, ప్రార్థన చేసుకుంటుంటే మన ఆలోచనల మీద మనకి జయం వస్తుంది. అవును, దేని గురించి చింతింపకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా. అవునండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా 4వ అధ్యాయంలో తెలియచేస్తుంది, మన తలంపులకి దేవుడు మరి కావలి ఉండగలడు. అంటే కాపలాగా దేవుడు సహాయం చేస్తాడు. అది మన కృతజ్ఞత, మన ప్రార్థన, మన ఆరాధన. కాబట్టి మన తలంపుల మీద మనం జయం పొందాలి అంటే మనం దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. చివరిగా మరి అనుసరించవలసిన ఆజ్ఞ 15వ వచనం, యేసు ప్రభువారు తన యొక్క శిష్యుల యొక్క పాదాలు కడిగి
మరి మాదిరి చూపించాడు. అంటే నేను బోధకుడనై ఉండి, నేను గురువునై ఉండి, నేను ప్రభువునై ఉండి, నేను మీ పాదాలు మరి కడిగినట్లుగా ఇలాంటి తగ్గింపు ప్రార్థన అంటే తగ్గింపు జీవితము కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రపంచంలో గొప్పవాడు ఎవడయ్యా అంటే తగ్గించుకున్నాడే, తగ్గించుకున్నవాడే. మరి అవునండి. మోషే గారు మొదటిగా మరి అపొస్తల కార్యం 7వ అధ్యాయంలో ర్యాష్‌గా ఉండేవాడు. ఐగుప్తుని కొట్టి చంపాడు. తర్వాత సాత్వికాన్ని నేర్చుకున్నాడు. ఉన్నతమైన నాయకత్వాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ యొక్క బైబిల్ ఆధారంగా ఎవరు గొప్పవాడంటే తగ్గించుకున్నవాడు. ఎవరయ్యా అంటే అందరికి పరిచర్య ఇచ్చేవాడు. పరిచర్య చేసే ప్రతి వ్యక్తి కూడా గొప్పవాడే. అయితే నువ్వు కూడా తగ్గింపు కలిగి ఉండు. దేవుడు ఒక్క దినాన నిన్ను లేవనెత్తుతాడని మొదటి పేతురు రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడింది. ఏమిటి అంటే 5:6లో ప్రభు యొక్క బలిష్టమైన హస్తం కింద దీన మనసు కలిగి ఉండు, దేవుడు హెచ్చిస్తాడు. 2వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుడు హెచ్చిస్తాడు. అవునండి. సొలొమోను కూడా నేను బాలుడిని ఈ యొక్క మరి నా తండ్రి గారు నీ దాసుడైన దావీదు గారికి ఇచ్చిన ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నేను అల్పుణ్ణి, నాకు జ్ఞానము దయచేయమని తగ్గించుకొని అడిగినప్పుడు దేవుడు సొలొమోనుకి గొప్ప జ్ఞానం ఇచ్చాడు. అతనిలాంటి జ్ఞానవంతుడు లేడు. ఈరోజు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. నువ్వు తగ్గించుకుంటే నిన్ను హెచ్చిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్ను ప్రేమించే వాళ్ళముగా దయచేయండి. మా హృదయంలో చెడ్డ ఆలోచనలు వచ్చిన వెంటనే మేము పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టే వాళ్ళముగా దయచేయండి. మీలాగా మేము కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండే కృప దయచేయమని, సహాయం చేయమని, మహిమ నువ్వు తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని, ప్రభావాలు నువ్వే తెచ్చుకోమని సహాయం చేయమని యేసు నామములో వింటున్న ప్రతి బిడ్డని దీవించమని కోరుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం వింటున్న బిడ్డలందరికీ తోడై ఉండును గాక.